ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఇష్యూలో పోలీసులు నన్ను వేధిస్తున్నారంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? పోలీసులు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఏవండి మమ్మల్ని మాది ఏదైతే కన్సల్టెన్సీ ఉందో దానికి ఎవ్రీథింగ్ లీగల్గా ఉందండి. పర్మిషన్స్ దగ్గర నుంచి అన్నీ ఏది ఉన్నా కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా క్లయింట్తో మాకున్న డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నా కూడా మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే క్లియర్గా క్లయింటే ఒప్పుకొని మేము ఇంటర్వ్యూ చేసుకోకపోతే ఓకే మాకు ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తామన్నారు. లేదు మేము ఇంటర్వ్యూ చేసుకోకపోతే మాకు అక్కడ జాబ్ రాదు, మేము దానికి ఓకే అయ్యే వీళ్ళతో ప్రాసెస్ చేసుకుంటున్నామని క్లయింట్ సైన్ చేసిన లీగల్ అగ్రిమెంట్ ఉంటుందండి. అండ్ అందులో కూడా క్లియర్గా ఏముంటుంది అని అంటే ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరినైనా కూర్చోబెట్టి లీగల్ పర్సన్స్ని కూర్చోబెట్టి అది ఏంటి అని మాట్లాడుకోవాలని ఉంటుంది. అది కంప్లీట్ సివిల్ థింగ్ అండి. దాన్ని క్రిమినల్గా క్రియేట్ చేసి క్రిమినల్ కేసు కింద క్రియేట్ చేసి ఎఫ్ఐఆర్స్ చేస్తాం, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ చేస్తాం. అదేదో నేమ్స్ కూడా చెప్తున్నారండి, నాకైతే అవి కూడా తెలీదు. అదేదో క్రైమ్ అని చెప్పి పెడతాం, అదైతే మీకు ఇది రాదు, బెయిల్ రాదు, మీరు ఎన్ని ఇయర్స్ ఉంటారు, ఇలా భయపెడుతున్నారు. ఈ భయానికి నాకు అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. డైరెక్ట్గా ఏసీపీ సైబర్ క్రైమ్ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి అండ్ సిఐ బీరా సత్యనారాయణ ఈయనైతే మా ఆఫీస్కే వచ్చి అసలు ఒక 12 మందిని తీసుకొచ్చి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ మాకు ఒక పేపర్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ చూపించింది లేదు. మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు ఆఫీస్లోనే ఉండి ఆయన చేసిన రాద్ధాంతం అంతా సీసీ ఫుటేజ్ ఉందండి. అది మాత్రం లక్కీగా దేవుడి దయ వల్ల మేము ఇది చేయనివ్వలేదు. అది కూడా అడిగారు కానీ అది వాళ్ళకి ఎక్కడ ఏది ఉంది అని తెలియక అది వదిలేసి వెళ్ళారు. అది కూడా లాయర్ వస్తున్నారు అనేసరికి అప్పుడు వెళ్ళిపోయారు, లేకపోతే అది కూడా స్మాష్ చేసేవారు. సో అది క్లియర్గా ఉంది అందులో వాళ్ళ మనిషే ఇది ఏదైనా ఉంటే మీరు సెటిల్ చేసేసుకోండి, ఇది పెద్ద విషయం కాదు, మీరు ఏదైనా ఉంటే ఆయనతో నేను మాట్లాడతాను కావాలంటే మాకు నెంబర్ ఇచ్చి మరీ వెళ్తున్నారు. సో అంటే వాళ్ళ అమౌంట్ల ఫిగర్ వాళ్ళు ఏదైతే ఫిగర్స్ చెప్తున్నారో అది సెటిల్ చేసే పొజిషన్లో మేము లేవండి. అంత పెద్ద పెద్ద అమౌంట్లు మేము చేయలేము. ఎందుకు అనంటే మా సైడ్ మేము చేసేది చిన్న చిన్న వర్క్స్. అది మాత్రం కంప్లీట్ అయితే మాకు సర్వీస్ ఛార్జ్ మాత్రమే వస్తుంది కానీ వీళ్ళని లక్షల్లో అమౌంట్లు మేము కట్టే పరిస్థితుల్లో లేవండి. నిజంగా మా సైడ్ ఆ తప్పు ఉంటే కోర్టుని అప్రోచ్ అయ్యి ఈ ప్రూఫ్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేసాం. అది తప్పు అయితే వాళ్ళు మాకు ఆర్డర్ ఇవ్వరు. మాకు ఆర్డర్ ఇచ్చినా కూడా అది మా చేతికి ఇంకా రాలా. మాకు అది రావాలిగా, అఫీషియల్గా వచ్చేదాకా మేము ఇలాగే హెరాస్ చేస్తామని మా లాయర్కి నిన్న రాత్రి కూడా మెసేజ్లు పెడుతున్నారు. సో ఇదంతా భరించలేక ఇవాళ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. కన్సల్టెన్సీ అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఎటువంటి కన్సల్టెన్సీ, ఏం వర్క్ చేస్తుంది ఈ కన్సల్టెన్సీ? ఏమండి మేము వర్క్ వీసాస్ చేస్తాము. అంటే మేమేమి జాబ్లు ఇప్పిస్తామని కాదండి, మేము వాళ్ళకి ఇంటర్వ్యూస్ మాత్రమే షెడ్యూల్ చేస్తాం. మేము మీడియేటర్స్ మాత్రమే, మధ్యలో కంపెనీకి క్లయింట్కి మధ్యలో ఇంటర్వ్యూ పార్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ మాత్రం మేము షెడ్యూల్ చేస్తాం. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ క్రాక్ అయితే వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతుంది, వాళ్ళు వెళ్తారు. ఇది మేము చేసే ప్రాసెస్ అండి. దీనికి సర్వీస్ ఛార్జ్ అక్కడ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది, వీసా ఛార్జెస్ కోసం పే చేయాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ లైక్ రిక్రూట్మెంట్ ప్యానల్కి పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పేమెంట్స్ ఏదైతే ఉంటుందో అది లీగల్గానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి ఎవ్రీ ప్రూఫ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసాం. అయినా కూడా మీకు వాళ్ళ నుంచి పేమెంట్ ఏంది, వీళ్ళ నుంచి పేమెంట్ ఏందని అయ్యండి. మా కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ, ప్రతిదీ విత్ జిఎస్టీనే పే చేస్తున్నాం. అలాగే కోర్టు కూడా ప్రతిదీ సబ్మిట్ చేస్తాం. ఇంకా అందులో మిస్టేక్ ఏముందండి? మీరు మమ్మల్ని బెదిరించి 40 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారంటే కంపెనీ అన్నాక వర్క్ చేసుకుంటారండి, ప్రాసెస్ చేసుకుంటారు. వాళ్ళందరికీ మీరు ఫోన్లు చేసి మీరు కంప్లైంట్లు ఇవ్వండి, మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి అని వాళ్ళని బెదిరిస్తే ఆ ప్రెషర్ మా మీద వాళ్ళు పెడుతుంటే ఎంతవరకు అని భరించగలమండి మేము? ఫైనల్గా అసలు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఒక పక్క పోలీస్ అధికారులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఎవరో ఏసీపీఓ డీసీపీఓ సంథింగ్ ఎవరో ఉందన్నారు, ఎవరైనా? క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ సైబర్ క్రైమ్ సిఐ బీరా సత్యనారాయణ అండి. వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. లైక్ ఏదైతే కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉన్న దాన్ని లైక్ క్రిమినల్ ఆఫెన్స్ లాగా క్రియేట్ చేసి మీ మీద అవి ఫైల్ చేస్తాం, ఈ ఫైల్ చేస్తాం, సైబర్ క్రైమ్ అంటే ఏం చేస్తుందో మీకు తెలుసా, ఏం చేయగలదో మీకు తెలుసా అని మమ్మల్ని వార్న్ చేస్తున్నారండి. ఏం చేయడానికి అనేది అసలు అక్కడ సైబర్ క్రైమ్ ఎక్కడైందండి? ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఎక్కడో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి మీ అమౌంట్ తీసేసుకుంటే మీ అకౌంట్లో, ఇలాంటివన్నీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇవి సైబర్ క్రైమ్ కింద వస్తాయి. మేము లీగల్గా డాక్యుమెంట్ చేసి ఆఫీసులు ఓపెన్ చేసి క్లియర్గా క్లయింట్స్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీ ఫుటేజ్తో సహా పెట్టుకుని వాళ్ళకన్నీ రిసిప్ట్స్తో సహా ఇచ్చి జిఎస్టీ పే చేస్తూ అండ్ ఎవరిని పంపించామో వాళ్ళందరినీ వీడియో కాల్స్తో సహా చూపిస్తూ ఇంత చేస్తున్నా కూడా మీరు దాన్ని సైబర్ క్రైమ్ అంటున్నారు అంటే మరి నాకు తెలియదో, మేబీ నేను మీ అంత చదువుకోకపోయి ఉండొచ్చు, మీ అంత పొజిషన్లో లేకపోయి ఉండొచ్చు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అది కాదని నేను అనుకుంటున్నానండి. కానీ మీరు దాన్ని ఇంటెన్షనల్గా వాంటెడ్లీ చేసి మా దగ్గర నుంచి అమౌంట్స్ కావాలంటే ఎంతవరకు భయపెట్టి తీసుకుంటారండి? కొంతవరకు ఇస్తా, భయపడతాను, కొంత ఇస్తాను, మళ్ళీ భయపెడతారు, ఇస్తాను, ఇలా ఎంతవరకు? దీనికి
లిమిట్ లేదు, ఎండింగ్ లేదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు. ఒక పక్క పోలీసులు, మరో పక్క రాజ్యం కూడా ఉంది వాళ్ళ దగ్గర. కూటమి ప్రభుత్వం ఉంది. వాళ్ళని ఎదుర్కొనే అంత దమ్ముందా? ఏమండి, నేను ఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు, నాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎందుకంటే నేను ఎలా అంటే నా ఇల్లు, నా పిల్లలు, నా పని అంతవరకే అండి. నాకు ఏ ప్రభుత్వాల మీదో లేకపోతే ఎవరినో అనడానికి నాకు ఎలాంటి ఉద్దేశం లేదండి. నన్ను ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఇక్కడ దాకా రావడానికి, ఏపీ నుంచి ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను కంప్లైంట్ రేస్ చేసినప్పుడు అందులో ఉమెన్ కమిషన్ను, సిపి గారిను, డీజీపీ గారిను అందరినీ అటాచ్ చేశాను. కానీ ఎవరు నాకు వచ్చి ఏం జరుగుతుంది అని అడిగింది లేదు. కాబట్టి నేను మా లాయర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానండి. మనతో పాటు అడ్వకేట్ శంకర్ నరేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఎవరైతే బాలా గారు ఉన్నారో బాలా గారు ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్నారు, ఆ పోలీస్ అధికారి మీకే ఎందుకు మెసేజ్లు పెడుతున్నారు అంటే ఏం సంబంధం చెప్పి? అయితే ఈ కేసుని ఇద్దరు డీల్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనకు ఒక సామెత ఉంటుంది, మొహం చూడాలి వీపు చూడాలి అని చెప్పని. అన్ని సమస్యలకి పరిష్కారం ఏంటి అంటే కనుక న్యాయ వ్యవస్థలో ఆధారం. ఆ ఆధారాలు రాబట్టే క్రమంలో జర్నలిస్ట్ సోదరులు మీరు కానీ, న్యాయవాదులుగా మేము కానీ, పోలీసులు కానీ కొన్ని అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను పోక్రీ సినిమాలో మహేష్ బాబు లాగా ఒక అండర్ కాప్ అయ్యాను నేను. అంటే ఏసీపీ లోపల ఏమనుకుంటున్నాడు, ఎంత డిమాండ్ చేస్తున్నాడో నాకు తెలియాలి అని అంటే కనుక నేను ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ఉన్నాను అనుకోండి, మాట్లాడతాడా? అందుకే నేను అండర్ కాప్, మహేష్ బాబు లాగా అండర్ కాప్ అయ్యా. ఇప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చాము మీ ముందుకి. వచ్చేస్తే అతను ఏమేం చేశాడు అంటే కనుక, అందుకే నాకు ఏం పెట్టాడు, ఈ కేసు ఎవరు ఫైల్ చేశారని చెప్పి అడుగుతాడు. ఒకవేళ నేను ఫైల్ చేసిన అడగడు కదా. అంటే మీకు ముందు నుంచి పరిచయం ఉందా? నా మొహం ఉంది బ్రదరు, నా మొహం నాకెక్కడ పరిచయం ఉంటుంది బ్రదర్? నేను తెలంగాణకి సంబంధించిన యాక్టివిటీస్లో ఉంటే ఆంధ్రాలో వ్యక్తిగత నాకేం పరిచయం ఉంటుంది? ఈమె నా క్లయింట్. అయితే ఈమె నా దగ్గరికి ఇట్లా వచ్చినప్పుడు నేను క్వాష్ పిటిషన్ వేశాను, అదేవిధంగా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్లు వేశాను. వేసిన తర్వాత కూడా వాడు వేధింపులు ఆగకపోతే అప్పుడు నేను ఏం చేశాను అంటే కనుక నా సహోదర న్యాయవాది బాలాగారితో ఆ రిట్ పిటిషన్ వేయించడం జరిగింది. సో వేయించిన తర్వాత అతను చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా ఎవిడెన్స్ తోటి కోర్టు ముందు పెట్టడం జరిగింది. అప్పుడు అతనికి టెన్షన్గా వచ్చి, అయితే ఈ మీన్ టైం నేను వీళ్ళని వేధిస్తున్నాడంటే నేను మాట్లాడడం జరిగింది. ఎందుకు సార్ మీరు ఎందుకు వేధిస్తున్నారు? ఆల్రెడీ సెటిల్ అయిపోయిన కేసులో ఎఫ్ఐఆర్ చేసి మీరు వేధింపులు గురి చేయాల్సిన అవసరం ఏముంది? మీకు అంతగా ఇన్వెస్టిగేషన్ కావాలంటే చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? వాళ్ళ యొక్క భర్తను ఎందుకు వేధిస్తున్నారు, పిల్లల్ని ఎందుకు వేధిస్తున్నారు, ఎంప్లాయీస్ని ఎందుకు వేధిస్తున్నారు అని చెప్పి అని ఫోన్లు మాట్లాడటం జరిగేది. ఆ విధంగా పరిచయం అంతే. సో దానిలో ఆయన ఏమన్నాడంటే కనుక నేను మీ అభిమాని అండి అని చెప్పని అన్నాడు. సోషల్ మీడియాలో అన్నీ చూస్తాడంట. సో అట్లా కొద్దిగా దగ్గర అయ్యాడు. అప్పుడు నేను అన్నా, సార్ ఈ మీకు తెలుసు నాకు తెలుసు అంటే నాకు ఎదురు చెప్పడం మొదలెట్టాడు. 100% నేను మూసుకున్నా. ఎందుకంటే అధికారం వాళ్ళ దగ్గర ఉందిగా. నేనేం చేస్తా బ్రదర్, నేనేం చేయాలన్నా కూడా డ్రాఫ్ట్ రాసుకోవాలి, కోర్టు దగ్గరికి వెళ్ళాలి, లార్డ్షిప్ అని అవి. కానీ రాజ్యాంగం వాడికి అతీతమైన శక్తులు వచ్చింది తాత్కాలికంగా. అని నేను చెప్పే మాట ఎందుకంటాడు చెప్పు? ఇండు మీ క్లయింట్ దొంగ, నా పట్టుకురా ఫస్ట్ అని చెప్పని అంటాడు. నువ్వే జడ్జివా? హైకోర్టు అంటే లెక్కలేదా నీకు? సివిల్ కోర్టు అంటే లెక్కలేదా నీకు? 2 రాష్ట్రాల హైకోర్టులు అంటే లెక్కలేదా నీకు? అన్నీ చేస్తున్నాడు. సో అప్పుడు ఎందుకు సార్ ఇబ్బంది పెడతారంటే అప్పుడు ఇగో ఇది బేరసారాలు దిగడం జరిగింది. సో దానివల్ల ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది, మీ ముందు పెట్టడం జరిగింది. ఆ పోలీస్ అధికారి వెనకాల కొంతమంది జనసేన పార్టీకి, కూటమికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవేనా బ్రదర్? వార్త ఏంది? ఆ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి ఎవరు ఆధీనంలో పనిచేస్తాడు? కూటమి ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేసేది. అంటే ప్రభుత్వానికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఈడు తప్పు చేశాడు, ఈడు పై అధికారి కంప్లైంట్ ఇవ్వాలి. చట్టం తెలుసు కదా, లేమని కాదు కదా. ఎవరికి ఇచ్చాం? సిపికి ఇచ్చాం, డీజీపీకి ఇచ్చాం, మహిళా కమిషన్కి ఇచ్చాం. మరి యాక్షన్ తీసుకోవాలిగా. మరి ఏమనుకోవాలి? వాళ్ళకి భాగస్వామ్యం ఉందనుకోవాలా లేదనుకోవాలా? బిగ్ బాస్ క్వశ్చన్ నేను వాళ్ళకే వదిలిపెడుతున్నా, ప్రజలకి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు దీని మీద మీరు ఫైట్ చేస్తున్నారు, అవతల పక్క రాజ్యం, కూటమి ప్రభుత్వం, మరి ఫైట్ చేసేంత ధైర్యం మీకుందా? ఇదే ప్లస్ క్లబ్లో అటువంటి రాజ్యాలను ఎన్నో చూసా. ఈ కొత్త రాజ్యాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఈ అరెస్టులు, కేసులు ఇవన్నీ అంటే కూడా అది కొట్టిన పిండేలే. మాకు తెలిసి ఏం చేయాలో. రాజ్యం ఏకమైనా సరే ఇక్కడ అంత సినిమా లేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఎవరైతే మీ క్లయింట్ ఉన్నారో, మీ క్లయింట్ తరపున ఎటువంటి పోరాటం ఉండబోతుంది భవిష్యత్తు కార్యాచరణ? యాజ్ అన్ అడ్వకేట్గా ఇది ప్రైవసీ కిందకు వస్తుంది, అది నేను చెప్పను. దీని తర్వాత యాక్షన్ ప్లాను నేను చేంజ్ చేస్తాను. ఏ విధంగా చేంజ్ చేయాలో ఆ యాక్షన్ ప్లాన్ నాకు ఉంది. చేసిన తర్వాత మీకు చెప్తా. థ్యాంక్ యూ.
అడ్వకేట్ బాలా గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మీరు విమర్శల వర్షం కూడా కురిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? వాళ్ళు అసలు ఎటువంటి అన్యాయం చేశారు ఈ బాధిత మహిళకి? ఎవరు చెప్పారు విమర్శలు అని చెప్పేసి అని నేను చెప్పానా? అది ఉన్న ఫ్యాక్ట్స్ కదా. విమర్శలు అంటే ఏంటి? లేనివి అనుకోవచ్చు మనం, ఊహాగానాలు, ఊహా చిత్రాలు. అవి ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పింది నేను. వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చాట్ చేశారు, చాటింగ్ చేసింది వాళ్ళు, మాట్లాడింది వాళ్ళు, జరిగింది ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ చెప్పాను నేను. విమర్శలు కాదు అవి, ఫ్యాక్ట్స్ అవి. అవన్నీ నిజాలు. పోలీసు వాళ్ళు చేసిన నిజాలనే మనం బయట పెట్టాం. పోలీసు వాళ్ళు అలాంటి తప్పులు చేయకూడదు, చేశారు కాబట్టి మనం బయట పెట్టాం. ఇది క్లాసికల్ కేస్. అంటే వాళ్ళ కాండక్ట్ ఎలా ఉంది, వాళ్ళ నేచర్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, గత 2 సంవత్సరాలు ఏం చేశారు, రేపు ఏం చేయబోతున్నారు అన్నదానికి ఒక నిదర్శనం ఇది. వీళ్ళ తంతు ఇంతే, ఇదే పని వీళ్ళకి, ఇంక అంతకుమించి పని లేదు. బాధితులకు న్యాయం చేయడం కోసం లేరు పోలీస్ స్టేషన్లో ఈరోజు. బాధితులకు న్యాయం చేయడం కోసం లేవు. ఓన్లీ ఎఫ్ఐఆర్ పెట్టు, క్యాష్ పట్టు అనే స్కీమ్లోనే నడుస్తున్నాయి. ఇది ఎఫ్ఐఆర్ పట్టు, ఎఫ్ఐఆర్ పెట్టు, క్యాష్ పట్టు అంటూ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. క్యాష్ తీసుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అరే మాకు చాటింగ్లో పెట్టి మీరు విత్డ్రాల్ చేసుకోండి, సెటిల్మెంట్లు చేసుకోండి అంటే ఏమి ఇవ్వాలండి? ఎట్లా సెటిల్ చేసుకుంటారు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళతో ఏం సెటిల్ చేసుకుంటారు? ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారా? చెప్పండి, మీరే చెప్పండి. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారా, ఎన్ఈఎఫ్టీ చేస్తారా, ఆర్టీజీఎస్ చేస్తారా, లేకపోతే యూపీఐ చేస్తారా? ఏం చేయలేరు కదా. సెటిల్మెంట్ అంటే వేరే రకంగా కూడా ఉంటుంది కదా. మీరు ఇద్దరు కాంప్రమైజ్ అవ్వండి, కాంప్రమైజ్ అయితే సెటిల్మెంట్ చేసుకోండి. కోర్టు వరకు చేయడానికి పోలీసు వాళ్ళు ఎవరు కాంప్రమైజ్ చేయడానికి? హూ ఆర్ యూ టు కాంప్రమైజ్? యువర్ ఆర్బిట్రేటర్ ఆర్ యువర్ సివిల్ కోర్ట్? మరి నువ్వు ఎవరు కాంప్రమైజ్ చేయడానికి? ఎవరు నువ్వు చేయొచ్చా? బాధితులు ఉంటారు. నా స్ట్రైట్ క్వశ్చన్ బ్రదర్, నీకు ప్రజలకు కూడా వాళ్ళు ఎవరు చేయడానికి, కాంప్రమైజ్ చేయడానికి? వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని ఎక్కడికి వెళ్ళాలి? లోక్ అదాలత్కి వెళ్ళాలి. మరి వాళ్ళకి లేని పవర్ని వాళ్ళు ఎట్లా కాంప్రమైజ్ చేస్తారు మీరు? అంటే సుప్రీంకోర్టు చెప్పింది గైడ్ లైన్స్ అన్ని మీరు తొంగలో తొక్కుతారా? పోలీసు వాళ్ళు సివిల్ డిస్ప్యూట్లలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మీరు కమిషన్లు తీసుకుంటారా? ఏ పోలీసు వాడు ఊరికే పనిచేసి చూసారా? ఇప్పుడు ఇందాక నా మిత్రుడు చెప్తున్నట్టు భోజనాలు, కేకులు ఏమయ్యా అసలుకి కాస్తనే ఉందా? ఇంత కకృతి బుద్ధి పడతారా? ఇంకా దాన్ని ఏమంటారు? ఇప్పుడు కేక్ వాల్యూ ఎంత చెప్పు నువ్వు? కేక్ వాల్యూ ఎంత? 100 రూపీస్ వేసుకుందామా? భోజనం వాల్యూ ఎంత? ఇప్పుడు 200 వేసుకుందామా? 500 రూపాయలు ఏమవుతుంది? క్యాషే కదా. అంటే అక్కడ వస్తువు అయినా క్యాష్ కట్టే కదా కొంటారు. మరి ఇంకా క్యాష్ కాక ఇంకేమని చెప్తారు? ఇప్పుడు బాధిత మహిళకి మీరు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? ఆల్రెడీ చట్ట ప్రకారంగా న్యాయస్థానాలలో ఫైల్ చేస్తున్నాము. ఆర్డర్లు కూడా వచ్చున్నాయి, నాట్ టు టేక్ క్రూయల్ స్టెప్స్. తర్వాత వాళ్ళ సీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దాని గురించి కూడా వేస్తున్నాము. వాళ్ళు కౌంటర్ వేయాలి. కనీసం వాళ్ళకు కోర్టుల్లో కేసెస్ ఆర్డర్లు వచ్చిన ఇవి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారంటే ఏ మాత్రం వీళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో మీరు అర్థం చేసుకోండి. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి పోలీసులు తెలంగాణలో కూడా జర్నలిస్టులను లిఫ్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం ఇదంతా కూడా నడుస్తుంది. అది మీ నోటీస్లోకి వచ్చింది. ఇది మీ ఫెయిల్యూర్, మీ జర్నలిస్ట్ మిత్రుల ఫెయిల్యూర్, జర్నలిస్ట్ అసోసియేషన్ల ఫెయిల్యూర్, జర్నలిస్ట్ ఫెడరేషన్ల ఫెయిల్యూర్, జర్నలిస్ట్ యూనియన్ల ఫెయిల్యూర్. మీరు ఎట్లా పంపించారు? మీకు తెలియదా చట్టాలు? మీకు తెలుసు కదా. మీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీకు క్లాసెస్ ఉంటాయి కదా. అక్కడ మీకు చెప్పారు కదా, డీకే బోస్ కేసు గురించి చెప్పున్నారు, లేకపోతే అన్ని రకాల కేసెస్ గురించి మీకు తెలుసు కదా. తెలుసున్నప్పుడు మీరు ఎట్లా మీ మిత్రుడిని పంపించారు? అన్అఫిషియల్ కారులో డ్రెస్ లేకుండా వస్తే ఏ విధంగా మీరు పంపించారు? ఈవెన్ లోకల్ పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకెళ్లే పవర్ ఉందా? చెప్పండి. లేదు. లోకల్ పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్లే పవర్ కూడా వాళ్ళకి లేదు కదా. నువ్వు డ్రెస్ చేసుకుని రావాలి కదా, నీ పాస్పోర్ట్ అక్కడ సబ్మిట్ చేయాలి కదా, నోటీస్ ఆమెకి ఇవ్వాలి కదా, నువ్వు ఇక్కడ రిమాండ్ చేయాలి కదా. మరి ఫైనల్గా ఏం చేయబోతున్నారు మీరు? బాధిత మహిళకి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? న్యాయస్థానంలో ఆమెకి న్యాయం అయితే దక్కుతుంది. ఇలాంటి అరాచకాలు చేసే పోలీసు వాళ్ళ మీద ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని వేసి, హైపవర్ కమిటీని వేసి విజయవాడ కమిషనరేట్లో జరుగుతున్న అరాచకాలన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడున్న అధికారులని కూడా ఇమీడియట్గా కమిషనర్ని, తర్వాత అక్కడున్న మిగతా స్టాఫ్ అంతని కూడా ట్రాన్స్ఫర్ చేసి కొత్త స్టాఫ్ని వేసి ప్రజలకి పరిపాలన అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి లా అండ్ ఆర్డర్ ఇంకా మొత్తం మరుగున పడిపోయింది, లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి ప్రెసిడెంట్ రూలింగ్ పెట్టమని చెప్పి అప్పీల్ చేస్తాం. అది చూస్తున్నాం కదా. ఇక్కడ చూసినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది కూడా అడ్వకేట్లు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.